వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. నేను మీ బయాలజీ నరసింహారెడ్డి. గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ వారు 100 డేస్ స్ప్రింట్ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 100 డేస్ స్ప్రింట్ ప్రోగ్రామ్ యొక్క సెలక్షన్ విధానం కావచ్చు, మరి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడితే, ఈ 100 డేస్ ప్రోగ్రామ్ కొరకు కేవలం 100 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేయడం కొరకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆగస్టు 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ కొరకు అన్ని సబ్జెక్టులకు ప్రియారిటీ ఇచ్చి పేపర్ డిజైన్ చేయడం జరిగింది. గతంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇంటి దగ్గర ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులు. జాబ్ గ్యారెంటీ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మీ కొరకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఏమేమి ఉంటాయి? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 o'clock వరకు మా షెడ్యూల్ అనేది ఉంటుంది. ఇందులో 4 పేపర్లు గ్రూప్ 2 గురించి మాట్లాడితే 4 పేపర్లు ఉంటాయి. ముందుగా 2 పేపర్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 7 to 1 ఒక పేపరు, మధ్యాహ్నం 2 to 7 వరకు ఇంకొక పేపర్ ఉంటుంది. ఇందులో ప్రతిరోజు కూడా 25 మార్కులు ప్రతి పేపర్ నుంచి మేము ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లోకి వెళ్ళి 25 మార్కులు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు దానికి సంబంధించిన ప్యాకెట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా మధ్యాహ్నం ఇంకొక పేపర్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో సిలబస్ ముందు రోజే మేము ఇస్తాం. ఆ సిలబస్ ప్రిపేర్ అయిన తర్వాత మా దగ్గర ఉండి కూడా చదివి ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ మధ్యాహ్నం ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం డైలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సబ్జెక్టులలో పరిపూర్ణంగా ఎక్కడైనా మీరు మిస్ అయినటువంటి టాపిక్స్ ఉన్నా, ఏదైనా కవర్ చేయని ఏరియా ఉన్నా అవన్నిటిని మేము కవర్ చేయిస్తూ మారుతున్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా క్వశ్చన్ పేపర్ రూపొందిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో డైలీ టెస్టులు 72 వరకు ఉంటాయి. అయితే ప్రతి టెస్టులో కూడా 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 25 మార్కులు మేము ఏదైతే సిలబస్ ఇచ్చామో ఆ సిలబస్ నుంచి ఉంటాయి. 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి. ఈరోజు ఎగ్జామ్ రాయగానే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్ ఇవ్వడం, మీరు ఏ పొజిషన్లో ఉంటారు, మీ సామర్థ్యాలు ఎంతవరకు, అంటే మీరు అనుకున్న లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ప్రతి అంశాన్ని అప్పటికప్పుడే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి అదే మాదిరిగా కరెంట్ అఫైర్స్ కూడా కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్లు కూడా దీంట్లో ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రోగ్రాంలో మొత్తం అన్ని సబ్జెక్టులకు కలిపి టాపిక్ వైజ్గా 72 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అదే మాదిరిగా ఏ సబ్జెక్ట్ అయితే అయిపోతుందో ఆ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ అయిపోయిన తర్వాత డైలీ టెస్ట్లతో భాగంగా హిస్టరీకి కొన్ని రోజులు కేటాయించడం జరుగుతుంది. ఆ హిస్టరీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హిస్టరీ సబ్జెక్టుకి సంబంధించి 100 మార్క్స్ టోటల్ సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. ఆ విధంగా మిగిలిన 8 సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టు నుంచి సబ్జెక్ట్ అయిపోగానే 100 మార్కుల చొప్పున సెక్షనల్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత పూర్తి స్థాయిలో మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీ ప్రిపరేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మొత్తం సిలబస్ ఎగ్జామ్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేపర్కి 5 గ్రాండ్ టెస్టుల చొప్పున ఫుల్ లెంత్ టెస్టులు 20 పెట్టడం జరుగుతుంది. ఇక ఇక్కడే మీకు తెలుసుకోవచ్చు మనం ఏ స్థాయిలో ఉన్నాం, జాబ్ వస్తుందా రాదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, దేనివల్ల మనం జాబ్ కోల్పోవచ్చు, ఏ విధంగా
తీర్చొచ్చు అనే అంశాలు మొత్తం ఈ గ్రాండ్ టెస్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ స్ప్రింట్ ప్రోగ్రాంలో సిలబస్ రూపకల్పన అనేది ఇప్పుడు వస్తున్నటువంటి కరెంట్ అప్డేట్స్ దృష్టిలో పెట్టుకొని మారుతున్నటువంటి ట్రెండ్కు అనుకూలంగా క్వశ్చన్ పేపర్లు మరియు సిలబస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. గ్రూప్స్ చెప్పినటువంటి 2 రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి మా ఫ్యాకల్టీ టీం అందరం కలిసి సబ్జెక్టుల వారీగా మా ఫ్యాకల్టీ టీం మొత్తం కలిసి సబ్జెక్టుల వారీగా ఆ క్వశ్చన్ పేపర్లో డిజైన్ చేయడం జరిగింది. టీజీపీఎస్సి గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఏ సిలబస్ అవుతుందో ఆ సిలబస్కి అనుకూలంగా పేపర్ ఉంటుంది. గతంలో 3 సార్లు గ్రూప్ 1 రాశారు. రాసినప్పుడు పేపర్ 3 సార్లు 3 రకాలుగా ఉంది. కొన్నిసార్లు ఈజీగా ఉన్నట్లు, కొన్నిసార్లు కష్టంగా ఉన్నట్లు, కొన్నిసార్లు మాడరేట్గా ఉన్నట్లు. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎలాంటి మోడల్స్ ఇచ్చారో ఆ మోడల్స్కి అనుకూలంగా మా క్వశ్చన్ పేపర్లు డిజైన్ చేయడం జరిగింది. ప్రతి సెక్షన్కి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు 1 మార్కులో జాబ్ పోతే ఆ మార్క్ ఏ సబ్జెక్టులో ఉన్నదైనా కావచ్చు. కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కేవలం కొన్ని సబ్జెక్టులనే ప్రియారిటీ తీసుకొని కొన్ని సబ్జెక్టులనే బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుంది అనుకున్నడం మాత్రం ఒక కళ మాత్రమే. నాకు ఎకానమీ పేపర్లో మంచి స్కోర్ వస్తుంది, తెలంగాణ మూమెంట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ కనుక వదిలేస్తే మిగతా పేపర్లు స్కోరింగ్ రావచ్చేమో కానీ జాబ్ డిసైడ్ చేసేది మాత్రం ఫస్ట్ పేపరే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రకరకాల సబ్జెక్టులు కలగాల్సినటువంటిదే ఫస్ట్ పేపర్. దాంట్లో కనుక స్కోర్ బాగా చేయగలిగితే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. అందుకొరకే ప్రతి సబ్జెక్టులో ప్రతి పేపర్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు వారు చేస్తున్నటువంటి తప్పులు లేదా కవర్ చేయని ఏరియాలు అవన్నీ మీరు మిస్ చేసినా ఆ ఏరియాలో మొత్తం మేము కవర్ చేస్తూ ఎగ్జామ్స్ రూపంలో పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఏ సబ్జెక్టులలో లేటెస్ట్గా అప్డేట్స్ చేస్తున్నాయో ఆ సబ్జెక్టులకు సంబంధించి బిట్స్ కరెంట్ అఫైర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇది చాలా కీలకం. అభ్యర్థులు చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే ముందర చేసుకొని ఈ వీక్లో జరిగింది కదా, ఈ బిట్లు చేస్తే అయిపోతుంది కదని అభ్యర్థులు మామూలుగా బట్టి విధానంలో చదువుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనకి ఇస్తున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లో వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని మన సిలబస్లో ఎక్కడ వస్తున్నావో ఆ సిలబస్ని ఎవరైతే అనాలసిస్ చేయగలుగుతారో ఆ ఏరియా నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా వాళ్ళు చేయగలుగుతారు. ఇలా కరెంట్ అఫైర్స్కు సబ్జెక్టుకు లింక్ పెట్టుకొని ఎవరైతే చదువుతారో వాళ్ళని విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి చదవడం అనేది ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా చదివించే బాధ్యత మాది. ఇక మా ఫ్యాకల్టీ బృందం అందరం కలిసి తయారు చేసినటువంటి ప్లానింగ్ కాబట్టి ఇది ఎక్కడ కూడా మీకు ఒక బిడ్డు కూడా పోయే అవకాశం ఉండదు. ప్రిపరేషన్ చేయించడంలో మేముంటాం. మరి ప్రిపేర్ అయ్యే విధానంలో లోపాలు లేకుండా మీరు చూసుకోవాలి. ఈ సెలక్షన్లో 100 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. కారణం ఏంటంటే రద్దీ దృష్ట్యా ఎంతోమంది ఫోన్ చేసి సార్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయండి లేదా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గతంలో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి పెట్టారు కదా, అందులో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వాస్తవమే. ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము పెట్టినటువంటి గతంలో పెట్టినటువంటి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో గ్రూప్ 2 వాళ్ళను ఎస్ఐ కానిస్టేబుల్ పెడితే ఎస్ఐ కానిస్టేబుల్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అదే మాదిరిగా గ్రూప్ 2 వాళ్ళకి పెడితే 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తే 3 సార్లు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. అదే మాదిరిగా గ్రూప్ 4లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎందుకంటే టాప్లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి సెలెక్షన్ అయినట్లే. ఆ విధంగా మా ప్రోగ్రాం నచ్చి ఎంతోమంది అభ్యర్థులు కోరిక మేరకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ సెలక్షన్లో టాప్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ 5 మెంబర్స్కి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సార్ ఉచితం అంటున్నారు, మరి ప్రోగ్రామ్ అంటున్నారు కదా, దీనికి అమౌంట్ ఉంటుంది అంటే ఉంటుంది. నామినల్గా కొంతవరకు మాత్రమే ఫీజు ఉంటుంది. ఎందుకంటే
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మా ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మరి అక్కడ మిమ్మల్ని చదివించే దానికి ఫ్యాకల్టీ వస్తారు, పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాకల్టీలు వస్తారు, మరి కరెంట్ బిల్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నామినల్గా కొంత ఫీజు ఉంటుంది. అది ఆ ఎగ్జామ్కి వచ్చే రోజు ఆ రోజు డిసైడ్ చేసి మేము చెప్తాం. టాప్ వచ్చినటువంటి 5 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా టాప్ 10లో ఉంటాయి, అంటే 5 మెంబర్స్ పెట్టిన తర్వాత మిగిలిన 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫీజులో 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇక టాప్ 20 అంటే 10 మెంబర్స్ వదిలేసి మిగిలిన 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25% ఫీజు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ తీసుకునేది లిమిటెడ్ మెంబర్స్ని కాబట్టి ఫంక్షన్ హాల్ వందల మందిని వేల మందిని కూర్చోబెట్టుకొని కోచింగ్ ఇచ్చేది కాదు, లిమిటెడ్ మెంబర్స్కు కోచింగ్ ఇస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబు తెప్పియాలనే ఉద్దేశంతోన లేట్గా అయినా లేటెస్ట్గా ఈ ప్రోగ్రాం మీ ముందరకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఉంటుంది సార్? చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ అనేది హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ ఎక్కడైతే ఉందో బస్ స్టాండ్ పక్కనే బిల్డింగ్ కనిపిస్తుంది మీకు. 3rd ఫ్లోర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ కింద ఇస్తున్నటువంటి నంబర్లు ఏవైతుందో వాటికి వాట్సాప్ ద్వారా మీరు మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే ఎన్రోల్ చేసుకుంటాం. డౌట్స్ ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి కలిసి మీ పేరు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అయితేనేమో వచ్చి కలిసిపోయే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చదువుతున్న అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఆ లక్షల మంది ఇక్కడికి రావడం సాధ్యం కాదు. మరి అలాంటి వాళ్ళందరూ ఆన్లైన్లో కూడా వాట్సాప్ ద్వారా పేరు ఎన్రోల్ చేసుకొని. అయితే మళ్ళీ మీకు ఒక డౌట్ సార్, మరి అందరూ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి, దాదాపుగా ఇక్కడికి వచ్చి రాస్తేనే ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్లో రావడానికే ట్రై చేయండి. తప్పని పరిస్థితిలో ఉండి రాలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కొరకు అదే రోజు అదే టయానికి ఆన్లైన్లో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కాగానే వారికి రిజల్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి కొంతమంది ఈ మధ్యకాలంలో సార్ మరి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వస్తే 100 మెంబర్స్ అయినాం కదా, మరి 100 అయిపోతే మరి మా పరిస్థితి ఏంటిది, మరి మాకు ఎలాంటి అవకాశాలు లేవా అని నిన్న మొన్న కొంతమంది అభ్యర్థులు వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి వారందరి కొరకు మేము చేయదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ వచ్చి 100 మెంబర్స్ ఎవరితో వాళ్ళు ఖచ్చితంగా 7 to 7 వరకు ఉండాల్సిందే, దీంట్లో డౌట్ ఏం లేదు. అలా కాకుండా కొంతమంది మేము ఇంటి దగ్గరనే ప్రిపేర్ అవుతాం సార్, మరి మాకు సిలబస్ ముందుగానే ఇచ్చినట్టయితే మేము సిలబస్ ప్రకారం మాకు ఆన్లైన్లో కనుక ప్రొవైడ్ చేస్తే మరి ఆన్లైన్లో కూడా మేము ఎగ్జామ్ రాసుకుంటాం కదా అని చెప్పి అడిగింది. కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. అది 25th రోజు దాని గురించి డీటెయిల్స్ మీకు అందిస్తాం. ఈ ప్రోగ్రాంలతో సంబంధం లేకుండా ఓన్లీ టెస్టులు మాత్రమే మేము రాస్తాం అని ఎవరైనా అభ్యర్థులు కనుక ఉంటే వారి కొరకు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఆఫ్లైన్లో కూడా వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ మరి ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అనేది ఒక సందిగ్ధం. అలా ఏం కాదండి, ప్రతి పేపర్ కూడా ఇంగ్లీష్లో మరియు తెలుగులో 2 లాంగ్వేజ్ల్లో ఉంటుంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా రాసుకోవచ్చు. ఫీజు మాత్రం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ ఫీజు ఉంటుంది, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి అభ్యర్థులు ప్రతి దృష్ట్యా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని త్వరగా వచ్చి మీ పేరు ఎన్రోల్ చేసుకొని ఈ ఎగ్జామ్ కొరకు రెడీ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండి.